అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. ఇక మనము ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాము, అలా మోక్షానికి ప్రయత్నిస్తూ ఉన్నాము. భగవంతుని చేరుకోవడానికి ఒక గురువు సహాయం గనక అందుకోగలిగితే భగవంతుని చేరుకోవడము సులువవుతుంది. గురువు లేని విద్య గుడ్డి విద్య. అందుకనే పిల్లల్ని ఇంట్లో ఎవ్వరూ ఖాళీగా కూర్చోబెట్టరు. అయితే పాఠశాలకు పంపించాలి, లేదా సంగీతం నేర్పించాలి, లేదా ఇతర పనులు ఏమన్నా నేర్పించాలి. పిల్లల్ని మాత్రం ఖాళీగా పెట్టనే కూడదు. మరి ఎంటీ మైండ్ ఈజ్ అ డెవిల్స్ వర్క్ షాప్ అని మొత్తము పిచ్చి పిచ్చి ఆలోచనలు రావడానికి ఈ ఎంటీ స్పేస్ అంటే ఖాళీ సమయం ఎక్కువగా ఉండటమే కారణము. మరి భగవంతుని దృష్టిలో కూడా మనమంతా పిల్లలమే కాబట్టి మనమంతా కూడా ఖాళీగా ఉండకూడదు. దైవారాధన గాని, వంట గాని, వార్పు గాని, మరి సంగీతం గాని, కుట్టు గాని, అల్లికలు గాని, మరి ఏదన్నా బోధన చేయడం గాని, సాధన చేయడం గాని ఏది చేస్తున్నా సరే భగవంతుణ్ణి మరి స్మరిస్తూ చేస్తే అది చాలా అందంగా మరి ఆ ఫలితం అనేది మనకు దక్కుతూ ఉంటుంది. ఈ రోజు అన్నమయ్య సంకీర్తనలో భాగంగా మనం ఏ పాట గురించి తెలుసుకోబోతున్నాము అంటే ఇక అంతయో నీవే హరి పుండరీకాక్ష చింతనకు నీవే శ్రీ రఘురామా. ఈ పాటను సాధన చేద్దామండి. వినా వెంకటేశం ననాథో ననాథో సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. వినా వెంకటేశం ననాథో ననాథో సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనకు నీవే శ్రీ రఘురామా. అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనకు నీవే శ్రీ రఘురామా. అంతయు నీవే హరి పుండరీకాక్ష. కులమును నీవే గోవిందుడా. ఓం నమో వెంకటేశాయ. కులమును నీవే గోవిందుడా. నా కలిమియు నీవే కరుణానిధి. కులమును నీవే గోవిందుడా. నా కలిమియు నీవే కరుణానిధి. తలపును నీవే ధరణి ధరా. తలపున నీవే ధరణి ధరా. నా నెలవున నీవే నీరజనాభా. అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనకు నీవే శ్రీ రఘురామా. అంతయు నీవే హరి పుండరీకాక్ష. తనువున నీవే దామోదరా. ఓం నమో వెంకటేశాయ. తనువును నీవే దామోదరా. నా మనికియు నీవే మధుసూదనా.
తనుపును నీవే దామోదర నా మణికియు నీవే మధుసూదన వినికియు నీవే విఠలుడా వినికియు నీవే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష పుట్టుగు నీవే పురుషోత్తమా పుట్టుగు నీవే పురుషోత్తమా కోన నట్ట నడుమ నీవే నారాయణ పుట్టుగు నీవే పురుషోత్తమా కోన నట్ట నడుమ నీవే నారాయణ ఇటే శ్రీ వెంకటేశ్వరుడా ఇటే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంకా నీవే నీవే ఇటే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంకా నీవే నీవే అంతయు నీవే హరి పుండరీకాక్ష చింతనకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ. హరి ఓం. ఇలా ఉంటుందండి పాట. మరి ఎప్పుడు కూడా గోవింద నామాలు ప్రతిరోజు కూడా ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ అనేటటువంటి అష్టాక్షరి మంత్రాన్ని, అలాగే ఓం నమో నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి మంత్రాన్ని, శివుడి గుడికి వెళ్ళినప్పుడు ఓం నమో నారాయణాయ, అలాగే వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి గుడికి వెళ్ళినప్పుడు ఓం నమో నమ శివాయ అని పరస్పరం అలా మార్చుకుంటూ మంత్రాలు చెప్తూ ఉంటే ఎక్కువ ఫలితము వస్తుంది. ఇద్దరి ప్రేమకు అనురాగానికి పాత్రలు అవుతాము. కాబట్టి ఇలా ప్రయత్నించి చూడండి. అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలని కోరుకుంటూ స్వస్తి.